ఈ వీడియో మిడిల్ క్లాస్ పేరెంట్స్ అండ్ ఏ పేరెంట్స్ అయితే మార్క్స్ వస్తేనే మా కొడుకు కానీ కూతురు కానీ జాబ్ వస్తుంది అని ఆ ఊహల బతికేసే తల్లిదండ్రుల కోసం. అయితే మార్కులు బైకి బై వస్తే జాబ్ వస్తుందా చెప్పండి? మార్కులు బైకి బై వస్తేనే జీవితం బాగుంటుందా? మార్కులు బైకి బై పిహెచ్డీలు అధికంగా చదువుకొని బాగా మస్తు డిగ్రీలు పొందితే అధికంగా సంపాదించవచ్చు, ఘోరంగా ఎదగచ్చు అనుకుంటే మరి ఏలుముద్ర పొలిటీషియన్స్ దగ్గర ఎందుకు కోట్ల ఆస్తులు ఉన్నాయి? చదువుకున్న వాడికంటే అధికంగా 100 రెట్లు, 10 రెట్లు, 50 రెట్లు, 100 రెట్ల ఆస్తి ఎందుకు ఎక్కువ ఉన్నది చెప్పురు మరి? పిహెచ్డీలు, దాని తర్వాత అన్ని చదువుకున్న వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ నెలకు 30,000, నెలకు 20,000 సంపాదించుకునే ఉన్నారు. మరి ఇంత చదివి కూడా ఆ 20,000, 30,000 కోసం సంపాదిస్తారు. అది ఏం చదువుకోని వ్యక్తులు, అన్ఎడ్యుకేటెడ్, అంత గ్రాడ్యుయేషన్ పూర్తి కాని వ్యక్తులు పొలిటీషియన్స్ అయి కోట్ల డబ్బులు సంపాదించడం జరుగుతుంది. అంటే సంపాదనకి చదువుకి సంబంధం ఉందా చెప్పురు? ఈ సంపాదనకి ఇప్పుడు పేరెంట్స్కి నేను క్వశ్చన్ చేసేది, ఇప్పుడు సంపాదనకి చదువుకి సంబంధం ఉందా? చదువు అనేది మనకి నాలెడ్జ్ పెంచాలా, అంతేగాని బై మార్కులు కావాలా, సో ఖచ్చితంగా మార్క్స్ కోసం కావాలంటే కరెక్ట్ కాదు. చిట్టీలు కొట్టి కూడా గైడ్ కూడా పక్కకు పెట్టుకొని కూడా బై మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ నీకు స్కిల్ లేకపోతే, నీకు తెలివితేటలు, నాలెడ్జ్ లేకపోతే నువ్వు ఎంత చదివినా వేస్టే. ఎదుటి వారి గొప్పలు చెప్పుకోవడానికి మనము నా కొడుకుని అక్కడ చదివిస్తున్నా, నా కూతుర్ని ఇక్కడ చదివిస్తున్నా, నా కొడుకుని అమెరికా పంపిస్తున్నా, నా కూతుని ఈడికి పంపిస్తున్నా అంటున్నావు. కానీ నీ కొడుకు, నీ కూతురు నువ్వు చనిపోయినాక నీ చితి పెట్టడం కంటే నీ తలకొర పెట్టడానికి కూడా వాళ్ళు రారు. అర్థమవుతుందా? దాంతోపాటు నీకు ఒక పేరు కూడా ఉండదు. అరే పిచ్చోడా, ఇప్పుడు నువ్వు నీ కొడుకుని కానీ కూతురు కానీ మీరు వేరే దేశానికి పంపించి అక్కడ చదువుకోమని, అక్కడ జాబులు చేయమని అంటారు. మీ కొడుకు కానీ కూతురు కానీ అక్కడ ఉంటారు, మీరేమో ఇక్కడ ఉంటారు. వాళ్ళకేమో మీతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, కానీ మీరేమో ప్రెషర్ పెట్టి అక్కడ పంపిస్తారు. మిమ్మల్ని కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతారు, ఏ విధంగా సాటిస్ఫై ఉంటారు? ఇప్పుడు మీరే కదా వాళ్ళని వద్దనుకొని వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని మీరు పంపించారు, ఒప్పుకుంటా. కానీ వాళ్ళకి మీద ప్రేమ పోతుంది. మీ దగ్గర మీతో ఉంటేనే వాళ్ళకి ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, మీతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ మీరు మార్క్స్ అనుకుంటా ఈ ఊహలు బతకడం వల్ల ఏం లాభం లేదు. గవర్నమెంట్ స్కూల్ వేరా, ప్రైవేట్ స్కూల్ వేరా? రెండు ఇప్పుడు గవర్నమెంట్లో అయినా ప్రైవేట్లో అయినా గవే పుస్తకాలు ఉంటాయి, గవే సిలబస్ ఉంటుంది, అంత గదే ఉంటుంది. మీ కెపాసిటీ ఉండాలి, స్టూడెంట్స్కి కెపాసిటీ ఉండాలి. వాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది, ఏం చదువుతాడో, ఎంత చదవగలుగుతాడు, వాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నదో దాంట్లో పంపిస్తేనే వాడు సక్సెడ్ అయితే, లేకుంటే కాడు. చదువుకున్న వాడంతా జాబులు కొడతలేరు. ఎందుకంటే మన దేశంలో అన్ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన ఛాయ్ అమ్మి పొలిటీషియన్గా గెలిచి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఒప్పుకుంటా. సరే, అయితే ఇప్పుడు యోగినాథ్ గారు ఉన్నారు. ఆయన ఈ అమ్మాయి మీద రేపు కానీ ఏదైనా జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అట్లా అన్ని చోట్ల అట్లా యాక్షన్ తీసుకోవాలి, అట్లా తీసుకుంటలేరు. అండ్ దాంతోపాటు ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ ఉన్నారనుకో, ఏమైతుందంటే మన దేశం ఎదుగుతుంది. ఈ మతము, నీ కులం, ఈ కులం, నా క్యాస్టోడు, మీ క్యాస్టోడు ఈడట, మా క్యాస్టోడు, ఈడు మా క్యాస్టోడు, ఈడు మా క్యాస్టోడు కాదు, ఏం తీసేరి, ఈడు మా కులం, ఈడు మా మతం, ఈడు మా కులం, ఈడు మా మతం కాదు, ఇది మా కులం కాదు అనుకుంటా ఇట్లా లొల్లులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన దేశం ఎదగది. సో ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏంది, గవర్నమెంట్ స్కూల్ ఏంది, ప్రైవేట్ కాలేజ్ ఏంది, గవర్నమెంట్ కాలేజ్ ఏంది, సేమ్ సిలబస్. అక్కడ చేసిన డిగ్రీ, ఇక్కడైనా డిగ్రీ. ఇప్పుడు ప్రైవేట్లో చదువుకున్న వాళ్ళందరూ జాబ్స్ వస్తున్నాయా? లేదు కదా. గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకి అంతా కాదు కదా. సో చదువు ఎవడనే చదువుకుంటాడు, నాలెడ్జ్ పెంచుకున్నవాడు మాత్రమే ఒక వృత్తిలో ఉంటాడు. చదువు పుస్తకాలు చదివినంత మాత్రాన వాడు తోపు కాదు, సమాజాన్ని కూడా చదవాలి. అంటే ప్రజెంట్ జనరేషన్లో, ప్రజెంట్ టైంలో సమాజంలో ఏం నడుస్తుంది, ఇప్పుడు ఎప్పటి నుంచో జమాల నుంచి డబ్బే ఫస్ట్ ప్రయారిటీ.
డబ్బున్న వాడికి విలువ ఇస్తారు, డబ్బున్న వాడికి మర్యాద, ఒప్పుకుంటా. దాని తర్వాత వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, బయట పనులు ఏ విధంగా జరుగుతుంది, ఎవరిని పట్టుకుంటే ఏ పని ఎంత తొందరగా జరుగుతుంది, ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు. కాదు, ఇంత చదువుకున్న స్టూడెంట్స్‌కి కూడా ఏదైనా అప్లికేషన్ అప్లై చేయమన్నా కూడా నాలెడ్జ్ లేదు. ఎందుకు? పేరెంట్స్ ప్రెషర్ ఒకటి, మార్క్స్ రావాలని. టీచర్స్ ప్రెషర్ ఒకటి, మార్క్స్ రావాలని. ఎందుకంటే టీచర్స్ ప్రైవేట్ స్కూల్‌లో, ప్రైవేట్ కాలేజీలలో టీచర్స్ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెడతారు. ఎందుకంటే బై మార్కులు తెచ్చుకుంటే వాళ్ళ స్కూల్ అనేది టాప్ పొజిషన్‌కి వెళ్తది. దాంతోటి ఆ టీచర్స్ యొక్క జీతం పెరుగుతది. ఆ కాలేజ్ గాని, ఆ స్కూల్ గాని పేరు పెరుగుతది. దాంతోటి వాళ్ళు ఇంకా ఎక్కువ బిజినెస్ చేయగలుగుతారు అని చూడడం జరుగుతది. ఇది యాక్చువల్. గవర్నమెంట్‌లో ఏందంటే, గవర్నమెంట్ కూడా సేమ్ ఎట్లుంటది తెలుసా? అందులో టీచర్స్ ఉంటారు. స్టూడెంట్స్‌ని చదవమంటారు. ఆళ్ళ కూడా ప్రెషర్ ఉంటది. కానీ ఈ ప్రైవేట్‌లో ఉన్నంత ప్రెషర్ ఉండది. గవర్నమెంట్‌లో టేక్ ఇట్ ఈజీ ఉంటది. సో, అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ మనశ్శాంతిగా చదువుకుంటారు. సో, వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతది. స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైవేట్ దాంట్లో ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఆడ టీచర్స్ చెప్పింది మాత్రం విని బట్టి బై మార్కులు తెచ్చుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. సో, అట్లుంటది. కానీ గవర్నమెంట్‌లో ఏందంటే నువ్వు పాస్ అయిన వాడికి అవసరం లేదు, ఫెయిల్ అయిన వాడికి అవసరం లేదు. అక్కడ నువ్వు పాస్ అయినంత మాత్రాన నీకేం రాదు, ఫెయిల్ అయిన మాత్రం ఏం రాదు. కానీ అక్కడ నీకు ఒక టైం ఉంటది. గవర్నమెంట్‌లో టైం ఉంటది. ఏం టైం అంటే నువ్వు స్కిల్ డెవలప్ చేసుకోవడానికి, ఏదన్నా కొత్తగా నేర్చుకోవడానికి నీకు టైం దొరుకుతది. ప్రైవేట్ దాంట్లో టైం దొరకది. అర్థమైతుందా? టైం దొరకది. ఇది తల్లిదండ్రులకు చెప్తే అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే, నా కూతురు గాని, కొడుకు గాని నేను లక్షల ఫీజులు కడుతున్నా. లక్షల ఫీజులు కడుతున్నందుకు 1000 మార్క్స్ ఉంటాయి కదా! 1000కి 1000 రావాలా? 1000కి 1000 రావాలా అంతే. ఫస్ట్ ర్యాంకే రావాలా. ఎందుకంటే లక్షల ఫీజు కడుతున్నా కాబట్టి ఫస్ట్ ర్యాంకే రావాలా, 1000కి 1000 మార్కులు రావాలా, 100కి 100% రావాలా. సో, ఇట్ ఈజ్ బిజినెస్. అర్థమైతుందా? ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎంత కమర్షియల్ అయిపోయారంటే, అరే ఇంకెన్ని సంవత్సరాలు చదువుతారు, అరే ఏందిరా ఎంతసేపు చదువుతావు, ఇంకెంతసేపు, ఏంది ఖర్చులు, మాకు భారం అవుతుంది, ఎవడు కొనమన్నాడు. యాక్చువల్‌గా నేను నిస్వార్థమైన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నా. స్వార్థమైన తల్లిదండ్రుల గురించి కాదు. నిస్వార్థమైన తల్లిదండ్రులు పిల్లలని బిజినెస్ పరంగా లాక్కెళ్ళే తల్లిదండ్రుల గురించి. ఇప్పుడు మీ కొడుకుని, కూతుర్ని గాని ఎందుకంత ప్రెషర్ పెట్టి చదివిపిచ్చుడు ఎందుకు? మళ్ళా ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు? జాబ్ రాదా నీకు? మీకు లక్షల ఫీజులు కట్టి మీకు జాబ్ తెచ్చుకోవా? ఇంత ప్రెషర్ పెడితే వాడు సూసైడ్ చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటాడు? వాడికి ఏడ టైం ఇత్తురని, ఆమెకి ఏడ టైం ఇత్తురు? తల్లిదండ్రులు తప్పున్నది, వాళ్ళది కూడా తప్పే ఉన్నది. కొడుకుని, కూతురుని వదిలేయాలంటే మొత్తం వదిలేయమంటలే. గ్రిప్పులు ఉంచుకొని వాడు ఏం చేయాలనుకుంటుండు, వాడి గోల్ ఏంది? ప్రతి మనిషికి పుట్టుకతోటి ఒక వర్క్ మీద, ఒక వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉంటది. వాడేం చేస్తాడు, ఆ వృత్తిని యూజ్ చేసుకొని డబ్బు ఏ విధంగా సంపాదించాలనే తెలివిని పెంచుకుంటాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ప్రైవేట్ కాలేజ్ అని, ప్రైవేట్ స్కూల్ అని మంచిగా చదువు చెప్తారని చదువుకోమంటలే నేను. చదువుకో కానీ వృత్తి మీద నీకు ఇంట్రెస్ట్ ఉన్న పని మీద ఎక్కువ ప్రెషర్, ఎక్కువ ఫోకస్ పెడితేనే ఎదుగుతావు. ఈడ పేరెంట్స్ ఏం చేస్తారు, ఈ ప్రైవేటు దాంట్లోకి తీసుకెళ్ళి నువ్వు ఇది చదువు, ఈ గ్రూపే తీసుకో, ఈ గ్రూప్ తీసుకుంటే ఫోకస్ ఉంటుంది, ఈ గ్రూప్ తీసుకుంటే నీ మైండ్ డిస్టర్బెన్స్ ఉండదు, సో ఖచ్చితంగా నువ్వు ఇది సాధిస్తావు. కానీ వాడి నెత్తిలో, ఆమె నెత్తిలో ఏమున్నదో తెలుసుకోరు. సరే, బైక్ పోయి మార్కులు తెచ్చుకున్నారు, బీటెక్లో టాప్ వేసుకున్నారు, ఎంటెక్లో టాప్ వేసుకున్నారు, అన్నీ వేసారు. కానీ వాడికి మాత్రం బిజినెస్ చేయాలని ఉన్నది. ఇప్పుడు బిజినెస్ చేయాలని అని చెప్తే తల్లిదండ్రులు వినరు. వాడికి జాబ్ ఆఫర్ వస్తుంది, జాబ్ వేస్తాడు, కానీ వాడు సాటిస్ఫాక్షన్ ఉండదు. బతుకుతాడు జీవితాంతం, ఏదో బతికి ఆడికి సిరగలేసి చచ్చిపోతాడు. ఇప్పుడు సఫర్ అయ్యేదోళ్ళు తల్లిదండ్రులు కదా. అదేదో కొడుకుని, కూతుర్ని వాళ్ళకి తెలిసింది ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానిలో, ఆ వృత్తిలో పంపితే వాళ్ళు ఏదో కూడా చేసుకుంటారు కదా. అది ఫైనల్కి ఒకటే, ప్రజెంట్ ప్రైవేట్ స్కూల్ కాదు, ప్రైవేట్ కాలేజ్ కాదు, గవర్నమెంట్ స్కూల్ కాదు, గవర్నమెంట్ కాలేజ్ కాదు,
పిల్లలకి ఒకటే చెప్పుర్రి. మీకేం ఇంట్రెస్ట్ ఉన్నది? ఏం చేయాలనుకుంటారు? అడుగుర్రి. ఫ్రీగా మాట్లాడండి. ఫస్ట్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అండర్‌స్టాండింగ్ అర్థం చేసుకునే విధంగా చిన్నప్పటి నుంచి మంచి భయం లేకుండా మంచిగా ప్రేమగా పెంచిర్రనుకో ఆళ్ళు అన్నీ షేర్ చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి హాస్టల్ సంస్కృతిలో పడేసిర్రనుకో వాళ్ళు ఏం షేర్ చేసుకోరు. అర్థమైతుందా? ప్రేమ ఉండది ముందే చెప్తున్నా. సో, ప్రైవేట్ దాంట్లో ప్రెషర్ ఉంటది. టైం ఉండది. గవర్నమెంట్‌లో ప్రెషర్ ఉండది. టైం ఉంటది. ఏమైనా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటది. సో, అది. ఇంకొకటి సంపాదించడానికి చదువుకి సంబంధం లేదు. గుర్తుంచుకోర్రి. డబ్బు సంపాదించడానికి చదువుకు సంబంధం లేదు. అట్లా అనుకుంటే పొలిటీషియన్స్ దగ్గరనే అధికంగా డబ్బు ఉంటది. గుర్తుంచుకోర్రి. హ్మ్. సో, మన దేశానికి ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ కావాలి. అయితేనే మన దేశం ఎదుగుతది. లేకుంటే ఎదగది. అండ్ మన ఇండియా పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలా. మారనన్ని రోజులు ఎప్పటికీ వత్తది. నేనెన్ని వీడియోస్ చేసినా లాభం లేదు. ఎందుకంటే అది సొసైటీ అట్లా కలిసికపోయింది కాబట్టి నడుస్తా ఎళ్తది. సో, దట్ ఈస్ ఎవ్వరు చేంజ్ చేయలేరు. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు దట్ ఈస్ ఎ బిజినెస్. ఏందంటే స్టూడెంట్స్‌ని లాక్కరావాలా. ప్రెషర్ పెట్టి చదివిపియాలా. బైకి 1000 మార్కులు తీసుకురావాలా. ఆ పోస్టర్‌లు తీసుకొచ్చి విలేజ్‌లల్లా సిటీలల్లా పెట్టాలా. మా కాలేజ్ గొప్ప, మా స్కూల్ గొప్ప అని చూపెట్టి మధ్య తరగతి పిల్లలందరిని తీసుకుపోయి వాళ్ళ దగ్గర నుండి మన ఫీజులు వసూలు చేసి కాలేజీ బిల్డింగులు కట్టుకుంటా బిజినెస్ గ్రో కావాలా. అంతే తప్ప గాని పిల్లలకి మైండ్‌కి ఎక్కుతుందా లేదా? ఈ చదువు వల్ల పిల్లల జీవితాలు మారుతాయా అనేది వాళ్ళకి అవసరం లేదు. అది అందరికి గుర్తే. గవర్నమెంట్‌లో ఏందంటే గవర్నమెంట్ టీచర్స్ కూడా గుర్తే. ఏందంటే వాళ్ళు మెచ్యూర్ మైండ్ సెట్ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ కూడా గుర్తే, గవర్నమెంట్ టీచర్స్ కూడా గుర్తే. కానీ ప్రైవేట్ టీచర్స్ ఏందంటే అక్కడున్న సీఈఓ ప్రిన్సిపల్ చెప్పింది వినడం జరుగుతది. వాళ్ళకి వేరే మార్గం ఉండది. సేమ్ గవర్నమెంట్‌లో కూడా సేమ్ అంతే. స్టూడెంట్స్‌కి టైం దొరుకుతది గవర్నమెంట్‌ల. సో, వాళ్ళు ఏదైనా కూడా చేసుకోగలుగుతారు. టైం దొరుకుతది. సో, మెచ్యూరిటీ అనేది చిన్నప్పటి నుంచి రావాలంటే తల్లిదండ్రులు నేర్పాలా. తల్లిదండ్రులు పట్టించుకోనన్న రోజులు పిల్లలు కూడా ఏం చేయలేరు. అర్థమైతదా మీ అందరికీ? సో, ఇంతే వీడియో. మీ స్టూడెంట్స్, మీ కూతురు, మీ కొడుకు జీవితం మారాలంటే మీ చేతిలో ఉన్న తల్లిదండ్రులు మీరే ముఖ్యంగా. సో, అది అర్థమైతుందా? సో, మన దేశం మారది. ఎందుకంటే మన దేశంలో ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ వచ్చేంత వరకు మన దేశం మారది. ఓకే. చైనా లెక్క ఇంపాసిబుల్ అవ్వడం. సరేనా? దాంతో పాటు చదువుకి, డబ్బుకి సంబంధం లేదు. డబ్బు ఏ విధంగానైనా సంపాదించొచ్చు. చదువు ఇంపార్టెంట్ కానీ బట్టి పట్టడం కాదు. చదువు అంటే స్కిల్ డెవలప్ చేసుకోవాలా, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా. అర్థమైతుందా? అండ్ దాంతో పాటు మీరు ఎంత చదివేదైనా ఇప్పుడు ప్రైవేట్‌లో అయినా, గవర్నమెంట్‌లో అయినా బట్టి పట్టిర్రనుకో మీకు ఫస్ట్ ర్యాంక్ వత్తది. కానీ మీకు జాబ్ రాదు. కుల్ల బై కుల్ల చెప్తున్నా మీకు ప్రైవేట్‌లో అయినా, గవర్నమెంట్‌లో అయినా బట్టి పట్టిర్రనుకో ర్యాంక్ వత్తది. జాబ్ రాదు. జాబ్ దొరకాలంటే స్కిల్ ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా. అయితేనే మీకు జాబ్ వస్తది. లేకుంటే రాదు. ఓకే. అండ్ ఎక్కువ సంపాదించాలంటే తెలివితేటలు ఉండాల. అంతే.